కానీ వాళ్ళకి అనిపించేలా చేయడం ఎలా? కుదరదు. రామ్జీ, ఇలా అయితే కుదరదు. ఇంటి గురించి సభ ఇక్కడెందుకు జరుగుతోంది? ఇక ముందు ఎలాంటి నాటకం మొదలు పెట్టకూడదని నిర్ణయించుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ పంచాయతీ ఎందుకు పెడుతున్నారు? చూడండి, నిన్న రాత్రి నేను మీ అందరికీ ఏ మాట చెప్పానో అది భీమ్ గురించి నాకు వేరే బెంగ ఉండడం వల్ల. కానీ ఆలోచించండి, ఒకవేళ వీధిలోకి వెలుగు వచ్చిందంటే. నువ్వు ఇంకేం మాట్లాడుకో. బాబాయ్, నేను మీకు ఇంతకు ముందే చెప్పాను నాన్నతో మర్యాదగా మాట్లాడాలని. ఇక మాకేది ఓపనిపిస్తుందో మేము అదే చేస్తాం. మహా అయితే మీరేం చేయగలరు చెప్పండి? మా సామాను తీసి పారేస్తారు కదా, వెళ్ళి పారేసుకోండి. భీమ్, ఎక్కువగా మాట్లాడుకో. చూడండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనమందరం ఒకే వీధిలో ఉంటాం కదా. చూడండి, నేను మీ అందరికీ మళ్ళీ ఒకసారి ఎంతో వినమ్రతతో చెప్తున్నాను. మీ గొంతు స్వయంగా మీరే కావాలి, లేదంటే ఈ సమాజం మిమ్మల్ని మూగవాడిగా మార్చేసి వదిలేస్తుంది. ఒకవేళ మీరు గొంతెత్తకపోతుంటే కనీసం ఎవరు గొంతెత్తుతున్నారో వాళ్ళనైనా ఆపకండి చాలు. లేదంటే రాబోయే మన జాతి తరాలకు, అలాగే వాళ్ల భవిష్యత్తు కోసం మీరు ఎప్పటికీ నేరస్తుడిగా మారి మిగిలిపోతారు. అయినా అంతా మీ ఇష్టం. మీకు ఏది ఒప్పనిపిస్తే మీరు అదే చేయండి. కానీ మాకు ఏది ఒప్పనిపిస్తోందో మేము అదే చేస్తాం. అయితే చావండి. రండి, వెళ్దాం. నాన్న, మీరొక పని చేయాల్సి ఉంటుంది. ఏం పని చేయాలి భీంబాబు? అత్తయ్య, ప్రతిసారి మిమ్మల్ని వారించి నోరు మూయిస్తున్నారు. మీరంటే ఎవరికి గౌరవం లేదు. నేనేమంటున్నానంటే, ఏం జరుగుతుందో దాన్ని జరగనివ్వండి. మీరు బాధ పెడితే ఎవరి మీద ప్రభావం పడ్డం లేదు, కేవలం నా మీద తప్ప. మరి మీరెందుకు ఇలా ఆవేశపడుతున్నారు? ఏం జరుగుతుందో అది జరగనివ్వాలా? అలా ఇలా జరగనివ్వాలి లక్ష్మి. ఇక్కడ వాళ్లకు కొంచెమైనా ఇబ్బంది కలిగిందనుకో, అప్పుడంతా కూడా భీమ్ మీదే తోసేస్తారు. నోటికొచ్చినట్టు మాట్లాడి తన మనసుని తేలిక చేసుకుంటారు. కానీ నేను కేవలం ఆ భీమ్ కారణంగానే నేను ఈ ఇంటికి సవ్యంగా కోడల్ని కాలేకపోయాను, ఆయన భార్యను కాలేకపోయాను. అలాగే నాకెప్పుడు తల్లి కావాలన్న సంతోషం కూడా దక్కలేదు. నేను ఇన్నేళ్ల దాకా ఏ దుఃఖాన్ని సహించానో అంతే దుఃఖాన్ని ఆ భీమ్కు కలిగించకుండా నా మనసుకు శాంతి లభించదు. అందుకే ఏం జరుగుతుందో దాన్ని నేను చూస్తూ మౌనంగా ఉండలేను. అసలు ఈ రామ్జీ, భీమ్రావు చాలా ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళను ఏదో ఒకటి చేసి తీరాల్సిందే. అరే, వాళ్లకు మనందరి గురించి ఎలాంటి బెంగా లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని చాలా స్పష్టంగా చెప్పేశారు. మరి అలాగే అంటారు కదా. ఇప్పుడు గవర్నర్ దాకా స్థాయి పెరిగిన తర్వాత ఎందుకనరు చెప్పు. లేదు, ఇలా పదే పదే మీరు గవర్నర్ గవర్నర్ అని అనకండి. మీకేమనిపిస్తుంది? ఆ గవర్నర్ పక్కనున్న పాన్ దుకాణంలో కూర్చున్నాడనా? అక్కడికి ఎప్పుడు వెళ్ళినా కలవడానికి? చూడండి, నమ్మకం ఉంచండి. మా కారణంగా మీ విషయంలో ఎలాంటి చెడు జరగదు. మీరు వెళ్ళండి. పద. ఈ భీమ్ రాలేదేంటి? రమా, నిన్నటిదాకా నువ్వేం చెయ్యాలనుకున్నావో అదే చెయ్యి. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను. నాకు నమ్మకముంది. నేను చెప్పింది ఒకవేళ వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకోగలిగితే అందరూ కలిసి మనకు సహకరిస్తారు. ఏమైంది? అర్థమైంది కదా? ఇంతకీ ఆ గోమతి ఎక్కడుంటుంది?
ఇక్కడే బొంబాయిలో ఉంటుంది. ఎందుకు? ఏం లేదు, అవునా? ఊరికే అడిగాను. ఈ పాటికి మీరు ఉత్తరానికి పంపిన జవాబు చేరుంటుంది కదా? చేరిపోయింది. అలాగే దానికి మళ్ళీ జవాబు కూడా వచ్చేసింది. ఎక్కడుంది? ఇక్కడుంది. తనేం రాసింది? ఇదిగో చూడు. అయ్యో, నువ్వు చదువుకోలేదన్నది నేనెప్పుడూ మర్చిపోతున్నాను రమా. ఇంతకీ ఇందులో అసలు ఏం రాసుంది అంటే, గోమతి నన్ను కలవబోతోంది అని. తనని చూడ్డానికి నువ్వు కూడా వస్తావా? నేనెందుకు వస్తాను? నాకేమవుతుంది? తన అమ్మాయి, తను నది కాదు స్నానానికి వెళ్ళడానికి. మీ దృష్టిలో తను నది, సరస్సు, చెరువు, సముద్రం అన్నీ అనుకుంటా కదా. ఇక వెళ్ళండి, సంతోషంగా వెళ్ళండి. లేదు లేదు రమా, అలాంటిదేమీ లేదు. నేను కేవలం ఎందుకు అడిగానంటే, నువ్వు ఎప్పుడూ కూడా తన గురించి అడుగుతూ ఉంటావు కదా, అందుకే ఒకసారి కలుద్దాంలే అనుకున్నాను. అయినా ఎలాగూ రేపు మధ్యాహ్నం మేము ఏ పార్కులో కలవబోతున్నామంటే, నేను ఇంకా కేలీష్కర్ గురువుగారు కలిసి చదువుకునే పార్కులో. అంటే ఎందుకు చెప్పి పెడుతున్నాను అంటే, ఒకవేళ నీకు చూడాలని మనసు కనిపిస్తే గనక అక్కడికి రావచ్చు. నాకు రావాలని లేదు, మీరే వెళ్ళండి. ఎందుకు రావాలని లేదు రమా? నాకు తెలుసు రమా, రేపు నువ్వు తప్పకుండా వస్తావు. అలాగే నేను కూడా నీకు మొత్తం నిజం చెప్పేస్తాను. రేపే నిన్ను కేలీష్కర్ గురువు గారి దగ్గరికి కూడా తీసుకువెళతాను. అలాగే ఆయనతోనే ఈ ఉత్తరం కూడా చదివిస్తాను. దాంతో నువ్వే స్వయంగా అర్థం చేసుకుంటావు నా జీవితంలో అలాంటి గోమతి ఎవరూ లేరు అని. ఇదంతా కేవలం ఎందుకు చేశాను అంటే, ఒకవేళ నువ్వు చదువుకొని ఉంటే గనక నువ్వు ఆ ఉత్తరాన్ని చదివేదానివి. అప్పుడు నన్ను అనుమానించేదానివి కాదు, అలాగే నువ్వు బాధపడేదానివి కాదు. ఇక అప్పుడు చదువుకున్న ప్రాధాన్యత నువ్వు తప్పకుండా అర్థం చేసుకుంటావు. అలాగా అంటే ఉత్తరంలో గోమతి అనే అమ్మాయి పేరుతో ఆట. బాబుగారు, ఈ మధ్య మా వీధిలో రెండే విషయాలు జరుగుతున్నాయి. మొదటిది, ఆ భీమ్రావ్ ఏదో రకంగా మా వీధిలో దీపాలు పెట్టించాలనుకుంటున్నాడు. ఇక రెండోది, తనిప్పుడు రమను కూడా చదివించాలనుకుంటున్నాడు. దానికోసం తను అబద్ధం చెప్పి ఒక పిల్ల గోమతిని సృష్టించాడు. ఇప్పుడు నేనేం చేయాలి బాబుగారు? ఇక ఏం చెయ్యాలో అది నేనే చేస్తాను. పాని దొంగ, ఒక్క పని చెప్పాను కదా, రమా దుకాణానికి నిప్పు పెట్టమని. అది కూడా చేయలేదు. బాబుగారు, అదేం లేదు, నేను మర్చిపోయాను. అవకాశం దొరికితే తప్పకుండా నిప్పు పెట్టేస్తాను. అయితే వెళ్ళి అవకాశం వెతుకు. గోమతి, సార్, మీతో కొంచెం పనుంది. నువ్వు మళ్ళీ వచ్చేసావా? మళ్ళీ ఏం తీసుకొచ్చావు? సార్, మళ్ళీ ఏం కొత్త నాటకం ఆడుతున్నారు? నిన్ను కూడా అందరినీ పోగు చేశారు, మళ్ళీ ఈ రోజు కూడానా? ఏం చెప్పడానికి తీసుకెళ్తున్నారో ఏమో. మేము చెప్పాం కదా, మేము ఎలాంటి సహాయం చేయలేము. ఒక్కసారి మీరందరు నేను వెళ్లే చోటికి నాతో రండి. తర్వాత నేను మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టను. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? కాసేపట్లో తెలిసిపోతుంది, రండి. మళ్ళీ ఏం మొహం పెట్టుకుని వచ్చావు? వెళ్ళిక్కడి నుంచి. చూడండి, ఇది కేవలం నా అర్జీ మాత్రమే కాదు. ఇది ఎవరెవరి విన్నపం అంటే, వాళ్ళంతా మీ నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికులు. వాళ్ళ కోరిక ఏంటంటే, వాళ్ళ వీధుల్లో కూడా ఈ రకమైన దీపాలు పెట్టాలని. ఇక్కడే ఆగి చూడండి. అర్థం చేసుకోగలిగితే అర్థం చేసుకోండి. ఈ ముక్కలని ఏరుకుని వెళ్ళి వాళ్ళందరి చేతుల్లో పెట్టు. అలాగే వాళ్ళందరికీ చెప్పు,
దీపాలు పెట్టించుకోవాలన్న వాళ్ళ చివరి ఆశ అంతమైపోయింది, ముక్కలు ముక్కలు అయిపోయిందని. చూడండి సార్, మీరు ఇలా చెయ్యకండి. అందరూ మీ కార్మికులే కదా. మీ పెద్ద ఆఫీసర్తో ఒకసారి మాట్లాడి చూడండి. వాళ్ళ వీధుల్లో కూడా దీపాలు పెట్టారంటే వాళ్ళకు కూడా కాస్తంత వెలుగు దొరుకుతుంది. అసలు కాస్తంత వెలుగుతో వాళ్ళు మాత్రం ఏం చేసుకుంటారు? నాకు మొత్తం తెలుసు, నాకు బాగా తెలుసు చిన్న జాతి వాళ్ళ గురించి, వాళ్ళ వీధుల గురించి. వాళ్ళ జీవితాలు ఎప్పుడూ చీకట్లోనే ఉంటాయి, వాళ్ళ జీవితాలు చీకట్లోనే గడుస్తూ ఉంటాయి. అవునా? అంతగా మీకేం తెలుసు? వాళ్ళ జీవితాలు దొంగతనాలతోనే గడుస్తూ ఉంటాయి. పిల్లలు రోజంతా మత్తులో తూగుతూ ఉంటారు. ఇక ఆడవాళ్ళు, వాళ్ళు డబ్బు కోసం ఏం చేస్తారో వాళ్ళకైతే చీకటి అనువుగా ఉంటుంది. రత్నాకర్ గారు, ఎక్కువగా మాట్లాడకండి. మేం మాట్లాడకుండా ఉంటే మాకు తెలియదు అనుకుంటున్నారా? దీపాల్లో నూనె వేస్తూ ఎంత దొంగిలిస్తున్నారో. ధర్మయ్, అక్కడ ఇక్కడ తిరిగి శుభ్రం చేసే పనే కదా నీది. అంతలోనే ఉండు. నేనేం చెయ్యాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. చూడండి, మేము మా పని చాలా నిజాయితీగా చేస్తున్నాం. మీరు కూడా మీ పని నిజాయితీతో చేస్తే బాగుంటుంది. లేదంటే మేము మీ మీద పై అధికారికి ఆరోపణ చేస్తాం. నువ్వు చెప్తే ఎవరింటారు? ఎవరికి చెప్తావు? మీ జాతికి చెందిన వాళ్ళక? మీలాగే చిన్న పదవుల్లో ఉన్నారు వాళ్ళు. ఇక పెద్ద పదవుల్లో ఎవరున్నారో వాళ్ళు పెద్ద జాతికి చెందిన వాళ్ళు. ఇక నువ్వు చెప్తే ఎవరు వింటారు? వింటారు. ఒకవేళ వీళ్ళు వీళ్ల మాటల్ని వినిపించాలని తలుచుకున్నారు అంటే వాళ్ళు వినటమే కాదు, అలాగే ఏ పనుందో అది చేస్తారు కూడా. అయితే వెళ్ళి వినిపించు. వీళ్ల స్తోమత ఏంటో నేను చూస్తాను. వీళ్ల స్తోమత ఏంటో వీళ్ళకు కూడా కొంచెం అర్థమైతే మంచిది. చదవడం రాదు, సవ్యంగా మాట్లాడే తెలివి కూడా లేదు. వెళ్ళి ఎవరికో చెప్తారంట. వెళ్ళండి ఇక్కడి నుంచి. నా పని నన్ను చేసుకొనివ్వండి. రత్నాకర్ గారు, దీపంలో నూనె పోయడం జరుగుతుందంటే మీరు మా వీధిలో కూడా దీపం స్తంభాలు పెట్టినప్పుడే ఏమంటారో? అవునవును, అవును. మీ అందరికి ఏమైనా పిచ్చి పట్టిందా? అవును, మాకు పిచ్చి పట్టింది. ఇప్పుడు మా పిచ్చితనం ఏంటో చూస్తావు. మేము ఇప్పుడే వెళ్ళి పై అధికారితో మాట్లాడతాం. రత్నాకర్ గారు, ఒకవేళ మీరు కూడా వచ్చి చూడాలనుకుంటే చూసుకోండి. మేము చదువురాని వాళ్ళమే కావచ్చు, కానీ మా కోరికను సవ్యంగానే చెప్తాం. ఒకవేళ వాళ్ళు నిరాకరిస్తే మేము వాళ్ళని నిస్సహాయుల్ని కూడా సవ్యంగానే చేస్తాం. చాందిని, ఈ రోజు నుంచి నీ పేరు గోమతి. గోమతి. సరైన సమయంలో గోమతిలాగా మారి ఆ భీమరావుని కలువు. మిగతాది నేను చూసుకుంటాను. సరే. ఇక నువ్వు వెళ్ళి భీమ్ ఇంకా రమాబంధంతో ఒక ఆట ఆడుకో. తనెక్కడ దొరుకుతాడు భీమ్రావ్? మధ్యాహ్నం పార్కులో. పని అయిపోయినట్టే సార్. వెళ్ళు. ఇలా చూడండి, మీరంతా వాళ్ళని కలిసే మాట మాట్లాడకండి. అసలు మిమ్మల్ని ఎవరు కలవరు. ఇక పై అధికారి విషయం అంటారా? కనీసం వాళ్ళని కలవటానికి మిమ్మల్ని ఎవరు అనుమతించరు. నా అభిప్రాయం అయితే భీమరావు ముందుగా ఏం ఉపాయం చెప్పాడో అదే చేయండి. వద్దు బాబాయ్, వీళ్ళని వెళ్ళనివ్వండి. ఒకవేళ మాట్లాడడం వల్లనే పని జరుగుతుంది అంటే మనం అదే చేయడం మంచిది. దానికోసం సమ్మెలు చేయటం ఎందుకు? వీళ్లను ప్రయత్నమైనా చేయనివ్వండి. మీరందరూ వెళ్ళిపోండి. రండి రండి కలవడానికి. నేను మిమ్మల్ని ఎవరిని లోపలికి అడుగు పెట్టనివ్వను. పద. పదండి సోదరులారా, పదండి, 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 పదండి. భీమ్, పై అధికారులు ఎవరు వీళ్లతో కనీసం ఒక్క మాటైనా మాట్లాడరని నీకు తెలుసు కదా భీమ్. మరి నువ్వు వాళ్ళని ఎందుకు వెళ్ళిపోనిచ్చావు? వీళ్ళంతా కలిసి ధర్నాలో కూర్చుంటే అప్పుడే పని జరుగుతుందని నాకు అనిపిస్తుంది. లేదు బాబాయ్, సమస్యను పరిష్కరించడానికి సామరస్యం కంటే పెద్ద మార్గం అంటూ ఏదీ ఉండదు. ఇక సమ్మె చేయడం ఎందుకు? ఎలాగూ చివరి మార్గం. వీళ్లు ప్రయత్నం చేయటమే మంచిదనిపిస్తోంది. మీరందరూ ఇంటికి వెళ్ళండి. నేను వాళ్ళ వెంట వెళ్తాను. నాన్న, నేను కూడా వస్తాను. వద్దు, నేను వెళ్తాను. పదండి బాబాయ్.
మీరందరూ కలిసుండి కూడా భీమ్కి సహకరించలేదు. కానీ వేరే విధిలో వాళ్ళు భీమ్కు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. నేను చెప్తున్నా వినండి. ఒకవేళ భీమ్ను అంతగా ద్వేషిస్తుంటే, ఒకవేళ ఈ వీధిలో దీపపు స్తంభం పెడితే దాని వెలుగుని ఎవ్వరూ ఉపయోగించుకోవటానికి వీల్లేదు. ఉపయోగించుకోము. అయినా ముందు పెట్టనివ్వండి. ఆ భీమ్ ఏమైనా భగవంతుడు కాదు కదా, తనేది తలుచుకుంటా జరగడానికి. అలాగే మేము చూస్తాం భీమ్ చేస్తున్న ఈ పని వల్ల ఏం మారిపోతుందో. చూడండి, ఒకవేళ మీ అందరికీ ఎప్పుడైనా సమయం దొరికితే సతారాకి వెళ్ళి చూడండి. అప్పుడు తెలిసిపోతుంది భీమ్ తలుచుకుంటే ఏమేం మారిపోతాయో, ఏమేం మారగలవో అని. అంత గొప్పగా ఎందుకు చెప్తున్నావు? సతారాకు వెళ్తాంలే, చూస్తాంలే. అంతగా సతారాలో ఏం అద్భుతాలు చేసొచ్చాడో. ఎవరిని చూసినా తనని పొగుడుతూనే ఉన్నారు. అంతగా ఏం చేయలేదు పిన్ని. మీరందరూ మీ పనులు చేసుకోండి. నా ఆలోచనల్ని వేళాకోళం చేయటం వల్ల మీ బతుకులు సాగవు కదా. అలాగే మీరిలా చేయటం వల్ల నా నిర్ణయం ఎప్పటికీ మారదు. మీరు నా గురించి మాట్లాడుకుని మీ సమయాన్ని వృధా చేసుకోకండి. పదరమ్మా. బాబాయ్. రమా, వంటగదిలోకి రా, కొంచెం పనుంది. భీమ్, ఏమైనా తింటావా? వద్దత్తయ్యా, నేను కేలిష్కర్ గురుగారిని కలవడానికి పార్కుకి వెళ్తున్నాను. కూర్చో. ఇదంతా ఏం జరుగుతుంది రమా? పని పాట వదిలేసి ఆ భీమ్ వెంట తిరుగుతూ ఉంటే ఎప్పుడు సంపాదిస్తావు? అవును, మీరు చెప్పింది నిజమే. కానీ నేను ఇప్పుడు చాలా సమస్యలో ఉన్నాను. ఇదంతా చక్కబడితే తర్వాత నేను నా పని మీద దృష్టి పెడతాను. అలాగా? అంటే దుకాణం ఊరికే తెరిచావా? సంపాదించాలనే ఉద్దేశం ఏం లేదా? అదేం లేదత్తయ్యా. వస్తానత్తయ్యా. రమా, నేను వెళ్తున్నాను. రమా, నేను నీకు పదే పదే నచ్చి చెప్తున్నాను. అత్తయ్య, ఇక నీ ధ్యాసేం? అత్తయ్య, నన్ను క్షమించండి, నేను ఇప్పుడే వస్తాను. రమా, రేపు మధ్యాహ్నం మేము ఏ పార్కులో కలవబోతున్నాము అంటే, నేను ఇంకా కేలిష్కర్ గురుగారు కలిసి చదువుకునే పార్కులో. రమ ఇక్కడికి తప్పకుండా వస్తుంది. ఇక రాగానే తనకు మొత్తం నిజం చెప్పేస్తాను. ఈయన కలవడానికి వచ్చిన గోమతి ఎవరో నేను కూడా చూస్తాను. మీ పేరు భీమ్రావా? అవును. నేను ఇక్కడే పక్కనే ఉంటాను. అలాగా? మీరు కేవలం నాకు విషయం చెప్పండి. కేలిష్కర్ గురువు గారు ఇక్కడే కూర్చుంటారా? అవును, ఆయన ఇక్కడే కూర్చుని చదువుకుంటూ ఉంటారు. అయితే నేను ఇక్కడే కూర్చుని గురువుగారు వచ్చే వరకు ఎదురు చూడొచ్చా? అలాగే, కూర్చోండి, తప్పకుండా. ఏంటి? భార్య జాతి, భార్యకున్న బలం, భార్యకున్న దమ్ము అన్నీ ఎందుకు పనికి రాకుండా పోయాయి? భర్తే దిగజారిన వాళ్ళ తేలింది. ఏం చేస్తాం? జోషి గారు, వద్దు 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 రమ్మా, వద్దు.
నువ్వు ఇంకేం చెప్పొద్దు. నువ్వు చెప్పడానికి ఇంకేమీ మిగల్లేదు. ఇటు కాదు, అటు చూడు, అటు. ఒకరికొకరు ఎలా దగ్గరవుతున్నారో చూడు. అసలు నాకైతే సిగ్గు అనిపిస్తుంది రమా. చూడ్డం నా వల్ల కావడం లేదు. ఈ భీమరావు ఇలాంటి వాడంటే నా మనసు మాత్రం ఒప్పుకోవడం లేదు.